పంచాయతీరాజ్ ఉద్యోగుల కోసం పంచాయతీ క్రాంతి మ్యాగజైన్ కృషి చేస్తోంది. ప్రస్తుత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ సంచిక ద్వారా సమగ్ర సమాచారం అందుతోంది. పంచాయతీరాజ్ శాఖలో విడుదలైనటువంటి ఉత్తర్వులు కూడా ఇందులో అందుబాటులోకి తెచ్చారు. అలాగే పెన్షన్దారులు సమస్యలను కూడా ఇందులో హైలైట్ చేయనున్నారు. మొత్తంగా ఇది అటు ఉద్యోగులకు, ఇటు పెన్షన్దారులకు ఇది దిక్సూచిగా మారనుంది. ఈ పంచాయతీ క్రాంతి మ్యాగజైన్ ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల కానుంది. ఈ మ్యాగజైన్ను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తారు. పంచాయతీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్గా టీఎంబీ బుచ్చిరాజు ఉంటారు. అలాగే పంచాయతీరాజ్ సంస్థల్లో నిష్ణాతులైనటువంటి మాజీ పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న వారు ఈ ట్రస్ట్లో సభ్యులుగా ఉన్నారు. దీనికి సంబంధించిన త్రైమాసిక మ్యాగజైన్ను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ మ్యాగజైన్లో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చేసినటువంటి విజ్ఞప్తులను కూడా పొందుపరిచారు. ఈ మ్యాగజైన్లో పెన్షన్దారులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో పూర్తి వివరాలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు వివరించారు. అంతేగాక ఈ మ్యాగజైన్లో ఉద్యోగ సంఘాలు గతంలో ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నాయకులు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, సంఘాల బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద కూడా సంపాదకీయం కూడా ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఈ మధ్యకాలంలో విడుదలైన చేసినటువంటి ముఖ్య ప్రభుత్వ ఉత్తర్వులను కూడా పొందుపరిచారు. మొత్తంగా ఇది పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఎడిటర్ టీఎంబీ బుచ్చిరాజు తెలియజేశారు.